హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మీరు డైలీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్తుంటారు కదా. స్టూడెంట్ అయితే కాలేజ్కి, మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీ ఆఫీస్కి వెళ్తుంటారు, లేక ఏదైనా బయట ఏదైనా పని మీద వెళ్తున్నా కానీ మీరు బైక్ మీద వెళ్తుంటే, బైక్ మీద మీరు ఒక్కరే వెళ్తుంటే ఖాళీగా మీరు వెళ్ళే అదే రూట్లో మీరు ఇంకొక ఎవరినైనా మీతో పాటు అదే రూట్లో వెళ్ళే వాళ్ళని తీసుకొని వాళ్ళని వాళ్ళ ప్లేస్లో డ్రాప్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మీ ట్రావెల్ ఫ్రీ అయిపోతుంది అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత కానీ, ఆఫీస్ తర్వాత కానీ, ముందు కానీ 1 or 2 అవర్స్ ఆర్ వీకెండ్ 3-4 అవర్స్ అట్లా రైడ్స్ చేసుకొని మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇది పార్ట్ టైంకి మాత్రమే సూట్ అవుతుంది. మీరు ఇదే ఫుల్ టైం చేసి మీ ఇల్లు నడిపిద్దామంటే దానికి సెట్ కాదు. సో మీరు పార్ట్ టైం మీ ఫుల్ టైం జాబ్తో కానీ, మీరు స్టూడెంట్ అయితే మీ కాలేజ్తో మీకు ఎక్స్ట్రా ఒక పాకెట్ మనీ లాగా ఎక్స్ట్రా చిన్న చిన్న ఖర్చులకి మనీ కావాలంటే ఒక 1 or 2 అవర్స్ అంతే, అంతకంటే ఎక్కువ టైం పెట్టద్దు. లాస్ట్ 3 అవర్స్ అట్లా కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇది లాంగ్ టర్మ్కి ఎండింగ్ సోర్స్ కాదు. మీకు ఇప్పుడు షార్ట్ టర్మ్కి మీ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకోవాలి. దాని తర్వాత వేరే ఏదైనా స్కిల్తోని లాంగ్ టర్మ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఖర్చులకి కావాల్సినవి ఈజీగా మనం వెళ్ళే దారిలో వేరే వాళ్ళని ఎక్కించుకోవడం కానీ, ఫ్రీ టైంలో రైడ్ చేయడం వల్ల మన వచ్చే ఇన్కమ్తో ఏదో ఒకటి ఏదర్ రూమ్ రెంట్, లేకపోతే గ్రోసరీస్, కొందరు అయితే కాలేజ్ ఫీ కూడా కట్టుకోవచ్చు. సో అట్లా ఏదో ఒక ఖర్చు దీంతో వెళ్ళిపోతుంది. మీరు మీ రూట్లో వెళ్ళేటప్పుడు ఏ విధంగా మీరు ఆ యాప్లో సెటప్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీరు రైడ్స్ చేయాలన్నా, ఏదైనా మీరు ఊబర్ అయినా ర్యాపిడో అయినా దేంట్లో చేయాలన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్తో వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. స్పెసిఫిక్ టు మీరు వెళ్ళే రూట్లో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు అదే రూట్లో వెళ్ళే వాళ్ళని మీరు డ్రాప్ చేయాలనుకుంటే, అంటే అదే రూట్లో మీకు రైడ్ రావాలంటే యాప్లో మీరు ఏం చేయాలి, ఏ సెటప్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ర్యాపిడోలో ఆ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఇక్కడ పైన ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ నేను యాడ్ చేసిన కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే మీకు ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. మీరు ఇక్కడ కింద యాడ్ న్యూ ఏరియా అని బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో, మీ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లొకేషన్, ఇంటికి వెళ్తే ఇంటి లొకేషన్, ఆ లొకేషన్ యాడ్ చేసుకొని ఆ లొకేషన్ ఇక్కడ మీరు సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ ఆ లొకేషన్ పైన కనిపిస్తుంది కదా, శిల్పారామం అని ఇట్లా కనిపిస్తుంది. దీని తర్వాత మీరు కింద కనిపిస్తున్న సెట్ అడ్రస్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే ఈ ఏరియా దాంట్లో యాడ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆఫ్ డ్యూటీలో ఉంటే మీకు ఇక్కడ గో ఆన్ డ్యూటీ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఆన్ డ్యూటీకి వెళ్తే గో టు ఏరియా ఎనేబుల్ అవుతుంది అని చెప్తుంది. సో ఆన్ డ్యూటీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైన ఆఫ్ డ్యూటీ అని ఉంది కదా, ఇది ఆన్ అయిపోతే మీరు ఇక్కడ చూసారా పైన ఇందాక మనం క్లిక్ చేసిన ఈ బటన్ గో టు ఏరియా బటన్ ఉంది కదా, అది రెడ్ కలర్లో మారింది. సో ఇప్పుడు అది ఆన్ ఉంది. మీకు వచ్చే రైడ్స్ ఆ సైడ్ లొకేషన్ మీద వస్తాయి. సో ఇది ర్యాపిడోలో మనం గో టు ఏరియా ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలనేది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో వెళ్ళి ర్యాపిడో ఇంకా ఊబర్ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ర్యాపిడో ఏదైనా ఒకటే ఉంటే దాంట్లోనే రైడ్ వస్తుంది అని చెప్పలేము. రెండు ఉంటే ఏదో ఒక దాంట్లో దేంట్లో రైడ్ వచ్చినా తీసుకొని వెళ్ళిపోవచ్చు, మన టైం వేస్ట్ కాదు. ఇప్పుడు మనం ఊబర్లో ఆ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఇక్కడ రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా,
ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది సెర్చ్ ఫర్ ప్లేసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జేబీఎస్ బస్ స్టాండ్ పోతున్నాం అనుకుందాం. జేబీఎస్ బస్ స్టాండ్ సెర్చ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గో ఆన్లైన్ అండ్ నావిగేట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నావిగేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు అటు సైడ్ మ్యాప్ కూడా చూపిస్తుంది. మీకు ఇక్కడ 3 లైన్స్ అనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫిల్టరింగ్ ట్రిప్స్ టు దిస్ డెస్టినేషన్ అని. సో ఇట్లా మీరు 2 యాప్స్లో ఆ డెస్టినేషన్ యాడ్ చేసి పెట్టుకొని మీకు దేంట్లో ఫస్ట్ రైడ్ వస్తుందో ఆ రైడ్ చూసుకొని మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. సో డిస్క్రిప్షన్లో 2 యాప్స్ లింక్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి మీరు వెంటనే అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.